శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర రతిఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే. ఏదో ఒక స్థానం ఖాళీ అయి త్రిష ఎమ్మెల్యేగా నిలబడి విజయం సాధిస్తే ఆమెనే తమిళనాడుకు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. టీవీకే అధినేత విజయ్ ప్రస్తుతం పోటీ చేసిన తిరుచి ఈస్ట్, పెరంబూర్ 2 నియోజకవర్గాలలోనూ విజయం దిశగా దూసుకుపోతున్నారు. ఒకవేళ 2 చోట్ల గెలిస్తే ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ ఖాళీ అయ్యే స్థానంపై ఇప్పటి నుంచే రాజకీయ వర్గాలలో చర్చ మొదలైంది. ఈ సీట్లో ఎవరు పోటీ చేస్తారు అన్న అంశం హాట్ టాపిక్ గా మారగా త్రిష పేరు కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఆ స్థానంలో త్రిష పోటీ చేసే అవకాశం ఉంది అనే ప్రచారం ఊపందుకుంది. ఏదో ఒక స్థానం ఖాళీ అయి త్రిష ఎమ్మెల్యేగా నిలబడి విజయం సాధిస్తే ఆమెనే తమిళనాడుకు డిప్యూటీ సీఎం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలో విజయ్ త్రిష స్నేహాన్ని అస్త్రంగా చేసుకుని డిఎంకే, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తమిళనాడు బీజేపీ నేత నయనార్ నాగేంద్రన్ విజయ్ త్రిష ఇంటి నుండి బయటకు రావాలి అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి. అయితే ఈ విమర్శలను పక్కన పెట్టి ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం గమనార్హం. ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు డిప్యూటీ సీఎం అయినప్పుడు లేని చర్చ త్రిష పేరు వినిపించగానే వస్తుంది అన్న వాదన కూడా రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇవాళ కూడా తిరుమలకు వెళ్లి దేవుణ్ణి దర్శించుకుని సరాసరి విజయ్ ఇంటికి వెళ్ళింది త్రిష. దీంతో వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వారు దాచుకోవడం లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయ్ 2 చోట్ల గెలిస్తే తప్పకుండా ఒక స్థానంలో రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఆ స్థానం త్రిషకు దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల క్రితమే ఏదో ఒక రోజు నేను సీఎం అవుతాను అని త్రిష చెప్పిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. దీంతో త్రిష ఎమ్మెల్యేగా పోటీ చేసి డిప్యూటీ సీఎం అయితే మాత్రం తమిళనాడు రాజకీయాలలో మరో జయలలితగా ఎదుగుతుంది అనే చర్చ జనాల్లో జరుగుతోంది. కాగా ఇప్పటి ట్రెండ్స్ చూస్తూ ఉంటే విజయ్ సీఎం కావడానికి 10 నుంచి 12 సీట్లు అదనంగా కావాల్సి ఉంటుంది. దీంతో చిన్న చిన్న పార్టీల మద్దతు కంటే డిఎంకే లేదా అన్నా డిఎంకే సపోర్టు తప్పనిసరి అవుతోంది. దీంతో తమిళ రాజకీయాలు ముందు ముందు ఎలా ఉండబోతున్నాయో ఆసక్తి నెలకొంది.